రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య రాష్ట్రంలో క్రైమ్ రేట్ 46.8% పెరిగిందని హోంశాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు. మహిళలపై నేరాలు 36%, పిల్లలపై నేరాలు 152%, మిస్సింగ్ కేసులు 84%, సైబర్ క్రైమ్ 134% ఎక్కువైనట్లు వివరించారు. హోంశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు డ్రగ్స్ వాడకాన్ని అదుపు చేయటం, సైబర్ క్రైమ్ కు అడ్డుకట్ట వేయటం, నేరాలకు అడ్డుకట్ట వేయటంలో టెక్నాలజీ వినియోగం, పోలీస్ శాఖ బలోపేతంపై సమీక్షలు చర్చించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ 29వ రోజు ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి నుంచి లోకేష్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓపికగా విని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు భారీగా స్పందన వస్తోంది. ఏపీ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఆయనను కలిసేందుకు జనం బారులు తీరుతున్నారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 29వ రోజు లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమివేయాలని, సొంత ఇంటి కల నెరవేర్చాలని, విద్యా ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని బాధితులు లోకేష్కు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ రౌడీలు తన గొంతుపై కత్తిపెట్టి ఇంటిని, పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలకు చెందిన రిటైర్డ్ లోకో పైలట్ పిల్లి అబ్రహాం, ఆయన కుమార్తె పిల్లి సుధారాణి వాపోయారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా నారా కోడూరుకు చెందిన కోడూరు వినోద్ కుమార్ లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా కోనాడ జిల్లా పరిషత్ పాఠశాలలు మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు, నైట్ వాచ్మెన్ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, సభ్యులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. వెంటనే వారిని తొలగించాలని వారు కోరారు. బాధితులకు భరోసా: గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతి పరులనే నెపంతో 14 మందిపై అక్రమంగా నమోదు చేశారని విజయనగరం జిల్లా వెల్దూరు గ్రామ సర్పంచి నాయన సత్యవతి లోకేష్కు వినతిపత్రం ఇచ్చారు. ఆ కేసులను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. భారతీయ జనతా పార్టీ గెలవని రాష్ట్రాల్లోనూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. భారతీయ సంస్కృతి, విధి విధానాలతో బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలే బీజేపీకు బలమన్నారు. ఏపీలో 37 లక్షల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని పద్మావతి పరిణయ కన్వెన్షన్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ప్రయాగరాజ్ ఎమ్మెల్యే సిద్ధార్థనాథ్ సింగ్, రాష్ట్ర బీజేపీ సభ్యత్వ ఇన్ఛార్జి అరవింద్ మీనన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సోమవీర్రాజు, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభ్యత్వ నమోదుపై క్యాడర్కు బీజేపీ కేంద్ర, రాష్ట్ర ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మన బాధ్యతని, మన లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మనందరి మీద ఉందన్నారు. పాశ్చాత్య ఆలోచన ధోరణికి స్వస్తి పలికేందుకు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ ఆవిర్భవించిందని, బీజేపీ ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతంతో, కార్యకర్త బలంతో ముందుకు వెళ్తుందన్నారు. 1984లో పార్లమెంటు సభల్లో ఇద్దరితో మొదలైన ప్రయాణం నేడు దేశాభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేసే స్థాయికి వెళ్ళిందన్నారు. భారతీయ సంస్కృతి, విధి విధానాలతో బీజేపీ పనిచేస్తుందని, మోదీ నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సిద్ధాంతం అనేది మన లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉంటుందన్నారు. కొన్ని రాష్ట్రాలలో గెలవకపోయినా ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కరోనా ఉన్న సమయంలో మన కార్యకర్తలు ప్రజలకు దగ్గరగా ఉండి సేవనందించారన్నారు. రాష్ట్రంలో 37 లక్షల వరకు సభ్యత్వం ఉందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకుంటూ పుంజుకుంటూ
ముందుకు వచ్చినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. 1984లో 2 సభ్యులు ఉంటే 89లో 85 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోగలిగాం. 91లో 120 మందిని గెలిపించుకోగలిగాం. 96లో 161 మందిని గెలిపించుకోగలిగాం. 98 మరియు 99లో 182 మంది, 2004లో 138 మంది, 2009లో ఒకంత తగ్గినా మనం 116 మందిని గెలిపించుకున్నాం. 2014లో మనందరికీ తెలుసు 282 మంది, 2019లో 303, ఈసారి 2024 ఎన్నికల్లో 240. కనుక క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే లోక్సభలో 240 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోనో లేదా పొత్తులో అధికారంలో భాగస్వాములుగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన ఛాంబర్లో బొత్సతో ప్రమాణం చేయించారు. శాసనసభ, శాసన మండలిలో ప్రజల కోసం నిలబడతామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన ఛాంబర్లో బొత్సతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం సంతోషంగా ఉందన్నారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకం పెట్టి తనకు ఈ అవకాశం ఇచ్చారని చెప్పారు. శాసనసభ, శాసన మండలిలో ప్రజల కోసం నిలబడతామని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. తాము ప్రజల గొంతుకగా సభలో వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపామని, రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను దేశానికి చాటి చెప్పామన్నారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలని కేసులు పెడుతున్నారు. పెట్టుకోనివ్వండని, ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారు కదా, విచారణలు ఏం చేస్తారో వాళ్ళిష్టం అని అన్నారు. అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా, ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా మాన్ని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంతో పాటు ఈ వ్యవసాయ విధానంతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో చెవిటూరు రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, జిల్లాలో పెద్ద ఎత్తున ఈ విధి విధానాలను అమలు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా జీవామృతం, వివిధ కషాయాలను ఉపయోగించి చేసే సాగుతో వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం చెవుటూరు గ్రామంలో కలెక్టర్ జి సృజన పర్యటించారు. తొలుత గ్రామ పరిధిలోని రైతులు అనుసరిస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. నేలకు బలం, పంటకు ఆరోగ్యాన్నిచ్చే జీవామృతం తయారీ విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా వివిధ రకాల కషాయాల తయారీ, వినియోగించే విధానాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంత రైతులు, కౌలు రైతులు తాము ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న పంటలు, దిగుబడి, మార్కెటింగ్ తదితర వివరాలను కలెక్టర్ అధికారులతో పంచుకున్నారు. సీతాఫలం, ఉమ్మెత్త, వేప తదితర 10 రకాల ఆకులతో తయారు చేసే కషాయం మంచి ఫలితాలిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ, గత 4-5 ఏళ్లుగా చెవుటూరు రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యం చేస్తూ దాంతో ప్రయోజనాలు పొందుతున్నారని, నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వాణిజ్యపరంగా ఈ విధానం గిట్టుబాటు కాదు అనే అపోహలను వీరు దూరం చేశారన్నారు.
ప్రకృతి సేద్యం ఉత్పత్తులను పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాల్లో వినియోగించేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో ప్రకృతి సేద్యంతో కిచెన్ గార్డెన్లను అభివృద్ధి చేసేలా చొరవ తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి టీచింగ్ ప్లాన్ ప్రకారం బోధన జరిగేలా చూడాలన్నారు. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు. సో మార్కెటింగ్ అదే ఇప్పుడు ఇమీడియట్గా మా స్కూల్స్, హాస్టల్స్ లాంటివి వాళ్ళు ఎట్టకు కాయగూరలు కొంటారు పిల్లల కోసం. ఆ కొనేవేవో మంచివి కొంటూ అంటే ఇమీడియట్ మార్కెట్ మేమే ఉంటాం. అవి కాక ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాక ఇంకా వేరే వేరే దగ్గరికి టౌన్స్లోకి తీసుకెళ్ళటానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయం మేమే సెంట్రల్లీ ఆర్గనైజ్ చేయడానికి, ఇంకా మార్కెటింగ్ పెంచడానికి. బికాజ్ ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కూడా కాదు, కూరగాయలు లాంటివి అయితే. సో ఇమీడియట్లీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ మ్యాపింగ్ చేసుకొని వీల్ ఆల్సో హెల్ప్ ద మార్కెటింగ్. సో ఇప్పుడు అది అక్కడ ఆ ఊరు ఒకటే కాదండి, వీఆర్ టేకింగ్ అప్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. ఈ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అంటే స్కూల్ గోయింగ్ ఏజ్ అంటే 5 నుంచి 17 వయసు లోపల అన్ని ఊర్లలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, అసలు ఆ పిల్లల్లో ఎంతమంది ప్రభుత్వ పాఠశాలకో ప్రైవేట్ పాఠశాలకో ఎంతమంది వెళ్తున్నారు, వెళ్లకుండా ఎవరన్నా మిగిలిపోయారా, మిగిలిపోతే వాళ్ళందరినీ ఏ కారణంగా మిగిలిపోయారో తెలుసుకొని పేరెంట్స్ని మోటివేట్ చేసి, పిల్లల్ని మోటివేట్ చేసి 31వ తేదీ లోపల మన జిల్లాలో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అనే వాళ్ళు ఉండకూడదు, 100% ఎన్రోల్మెంట్ జరగాలి అనే దిశగా వీఆర్ డూయింగ్ హౌస్ టు హౌస్ సర్వే. దాన్ని ఇంకా కొంచెం ముమ్మరంగా చేసి 31 మాకు టార్గెట్ పెట్టుకున్నాము. స్కూల్ గోయింగ్ ఏజ్లో ఉండే పిల్లలు ఎవరు బయట ఉండకూడదు. ఓటుకు నోటు కేసులో వైఎస్ఆర్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్షలుంటే బయట చూసుకోవాలని, కోర్టులను వేదికగా చేసుకోవద్దని ధర్మాసనం హెచ్చరించింది. ఓటుకు నోటు కేసులో వైఎస్ఆర్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే 2 ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని పేర్కొంటూ 2 పిటిషన్లను తోసిపుచ్చింది. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ను సమర్పించాలని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజీ సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. ఈ ఘటన జరిగిన రోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయలుదేరారనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజీ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యాపారస్తుల సహకారంతో మళ్లీ అధికారంలోకి మోడీ గవర్నమెంట్ వచ్చిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మధు యాష్కి గౌడ్ అన్నారు. గత 10 ఏళ్లుగా మోడీ రాజ్యాంగపరమైన సంస్థలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మోడీ, అదానీ, సెబ్ చైర్పర్సన్ ముగ్గురు కలిపి దేశ సంపదను దోచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ కోసం మోడీ, సెబీ చైర్పర్సన్ పనిచేస్తున్నారని, దీని పరిష్కారం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని, అప్పుడే ఇందులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 22న ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ఆందోళన చేయాలని నిర్ణయించామని తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మధు యాష్కి గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను అదానికి పనికొచ్చే విధంగా మార్పు చేశారని విమర్శించారు. ఆయన ప్రాణమిత్రులకు మొత్తం దేశాన్ని కట్టబెట్టారని, అదానికి పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. అదానీ వ్యాపార అభివృద్ధికి మోడీనే కారణమని, మోడీ అవినీతిపై ఎక్కడా మాట్లాడనివ్వరని, పార్లమెంట్లో మైకులు కట్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంస్థలను అదానీ సంస్థల అభివృద్ధి కోసం వాడుకుంటున్నారని మధు యాష్కి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీటీవీ, అంబుజా సిమెంట్, జీవీకే గ్రూప్స్పై ఈడీ దాడి చేస్తే అన్ని కంపెనీలు అదానీ పరమయ్యాయన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్పై అదానీపై కామెంట్ చేస్తే సిబిఐ రైడ్ చేసిందన్నారు. అదానీ కంపెనీలో ఎస్బీఐ, ఎల్ఐసి షేర్లు పెడుతున్నాయని, ఎవరి ప్రోద్బలంతో అదానీ కంపెనీల్లో ఎస్బీఐ, ఎల్ఐసి షేర్లు పెడుతున్నాయో ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. మోడీ విదేశీ పర్యటనలో కూడా అదానీని తీసుకుని వెళ్లి కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. అదానీ, అంబానీలతో వ్యాపారాలకు మోడీ అండదండలిస్తున్నారని, మాట వినని కార్పొరేట్ సంస్థలను ఈడీ, ఐటీలతో రైట్స్ చేయిస్తూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన జీవీకే గ్రూప్స్ కృష్ణపట్నం పోర్టు వాళ్లని బెదిరించారన్నారు. మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అదానీ యొక్క వ్యాపార సంస్థల వృద్ధి కొరకు వాడుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ పాలసీని ఏ విధంగా మార్చారంటే ఫియర్, డిసిట్ అండ్ ఇంటిమిడేషన్, భయముతో, మోసముతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ సంస్థను లోపరుచుకోవడం. ఉదాహరణకి సిబిఐ రేడ్ చేస్తుంది ఎన్డీటీవీ పైన 6 జూన్ 2017 లో. అది యాక్షన్ అవుతుంది. రిజల్ట్ ఏమొస్తుంది? అదానీ గ్రూప్ ఇప్పుడు 64.71% 6th మార్చ్ 2023 వరకు ఎన్డీటీవీ సంస్థని అదానీ చేతులకు వెళ్ళిపోయింది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టీం ఏసీసీ అంబుజా సిమెంట్ ఆఫీసెస్ పైన 11th డిసెంబర్ 2020 రైడ్ చేస్తారు. దాని పర్యవసానం అదానీ గ్రూప్ ఇవాళ సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ ప్లేయర్ అంబుజా సిమెంట్ ని 16 సెప్టెంబర్ 2020 అక్వైర్ చేసేస్తుంది. మన తెలుగు వాళ్ళకు సంబంధించిన జీవీకే గ్రూప్ ముంబై ఎయిర్పోర్ట్ ని అత్యంత ఆధునికంగా నిర్మాణం చేసిన 28th జూలై 2020 పైన జీవీకే గ్రూప్ ఆఫీసెస్ పైన ఈడీ రైడ్ చేస్తుంది. 14th జూలై 21 వరకు ఇవాళ 98% ముంబై ఎయిర్పోర్ట్ అదానీ చేతులకు వెళ్ళిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ క్విన్స్ ఆఫీసెస్ ని నోయిడాలో 11th అక్టోబర్ 2018 రైడ్ చేస్తే అదానీ ఈరోజు 49% ఆ సంస్థల వాటాలు చేజిక్కించుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని, ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అబాండాలు వేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 3.63 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెడుతున్నారన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయట పెట్టాలని పేర్ని నాని సవాల్ విసిరారు. పాలించే సత్తా లేక జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దుష్ప్రచారం కాదు, హామీల అమలుపై దృష్టి పెట్టండి అని పేర్ని నాని హితవు పలికారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. జీఏడీ చంద్రబాబు చేతిలో ఉందని, జగన్ ప్రభుత్వంలో అలాంటి తప్పుడు పనులు చేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలను పట్టుకునేందుకు కోట్లు చెల్లించారని, ఆ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదని దుయ్యపట్టారు. టమాటా రైతులను దత్తత తీసుకుంటానని లోకేష్ పాదయాత్రలో చెప్పారని, ఇప్పుడు ఆ రైతులు అలోలక్ష్మణ అని బాధపడుతుంటే మరి లోకేష్ ఏం చేస్తున్నారంటూ పేర్ని నాని నిలదీశారు. మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటున్నారంటూ అప్పట్లో గొడవ చేశారని, మరి దళితులు, పేదలు చదవకూడదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఇంకోలా మాట్లాడటం ఎందుకని నిలదీశారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులవుతున్నా టమాటా రైతులను ఎందుకు దత్తత తీసుకోలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ వారిపై దాడి చేయటం కాదు, జనానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. చంద్రబాబుకు దమ్ముంటే పఫ్ లెక్కలు బయటపెట్టాలన్నారు. పరిపాలన చేయటం చేతకాక జగన్పై పడి ఆడవటం మానుకోవాలన్నారు. జీఏడీ శాఖ మంత్రిగా కూడా ఉన్న చంద్రబాబు పఫ్ బయట పెట్టగలరా అంటూ పేర్ని నాని దుయ్యపట్టారు. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతాడు అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జీఏడీ డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు. 18 లక్షల పఫ్ఫులు తిన్నారు, రోజుకి 933 పఫ్ఫులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పఫ్ఫులు తిన్నారంట. నేను తెలుగుదేశం పార్టీని, దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జీఏడీ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్లతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే, ఈ తప్పుడు వార్తలు కాదు. జీఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా, మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయాలు తిరిగాం, పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాల. స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అయ్యి పెడతారు, స్వీట్ పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. ఎగ్ పఫ్లు అంటే చెప్పేదానికి అర్థం ఉండాలి కదా. ఇదేమన్నా మీ ప్రభుత్వమా? మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు గాడికి ఎవడో నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో
వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క 3000, దేనికి బొద్దింకలకి 1000 రూపాయలు, ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు 8 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు. ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని ఎలికల్ని పట్టుకున్నందుకు 8,40,00,000 రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది. చంద్రబాబు ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు పూర్వ వైభవం రానుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు అని, ఆయన సారథ్యంలో మహిళా అభ్యున్నతి కోసం పనిచేస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడం ద్వారా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుదామని ఆయన వెల్లడించారు. గవర్నర్పేటలోని ఐబీ ప్యాలెస్లో స్త్రీ శక్తి మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పొదుపు సంఘాల మహిళలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు మళ్లీ పునర్వైభవం వచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత వచ్చిందన్నారు. మహిళలను ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలిచ్చి వారిని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. మహిళలకిచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మళ్ళా డ్వాక్రా గ్రూపులకి వెలుగులు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళందరికీ అటు ముద్రా లోన్లు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి 20 లక్షలకి 50 లక్షలకి హామీలు లేకుండా బ్యాంకులు ఏదైతే రుణాలు ఇవ్వాలని రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని బ్యాంకుల వద్ద తీసుకెళ్ళి వీళ్ళకి లోన్లు ఇప్పిస్తాం, అన్ని రకాలుగా బలోపేతం చేస్తాం. ఒకవైపు డ్వాక్రా సంఘాల లోన్లు ఇప్పిస్తాం, ఒకవైపు ముద్రా లోన్లు ఇప్పిస్తాం. 2 లోన్లతో వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి ప్రభుత్వం కృషి చేస్తే, అలాగే మహిళలకి పింఛన్లు పెంచాం. ఇప్పటికే 3,000 పింఛన్లు 4,000 చేసాం. అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టాం. త్వరలోనే మిగిలినటువంటి 4 పథకాలు కూడా సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయబోతా ఉన్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తని మా అక్క చెల్లెమ్మలందరికీ హామీ ఇస్తాం. అనంతరం కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి మాట్లాడుతూ మహిళలు ఎలా అభివృద్ధి చెందాలి, పొదుపు రుణాల లభ్యత వంటి అంశాలపై దిశానిర్దేశం చేయటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాత అని అన్నారు. ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి, డ్వాక్రా మహిళలు డ్వాక్రా రుణాలు ఎలా తీసుకోవాలి, వాళ్ళు స్వయం ఉపాధక సంఘాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఏ రంగాల్లో ట్రైనింగ్ తీసుకోవాలి, బ్యాంకు రుణాలు తిరిగి బిజినెస్ చేసి ఎలా చెల్లించాలి, పొదుపులు ఎలా చేసుకోవాలి, ఎస్ఎల్ఎఫ్ టీఎల్ఎఫ్ నుంచి రుణాలు ఎలా పొందాలి, ప్రభుత్వ రుణాలు ఎలా పొందాలి, వీటన్నిటి మీద కూడా ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. మరి చంద్రబాబు గారు సూపర్ 6లో ప్రకటించినటువంటి అన్నీ కూడా అమలవుతున్నాయి. కృష్ణా జిల్లా పెనంలూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ల్యాబ్ను పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ 67 రకాల రక్త పరీక్షలు ఈ ల్యాబ్లో చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత బీమా చేస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారికి మేలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ రోజు పెనమలూరు మండలంలో పెనమలూరు గ్రామంలో సిహెచ్సి సంబంధించి సెంట్రల్ ల్యాబ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. 50 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మాణం చేస్తా ఉన్నాం. దాదాపుగా 173 రకాల మెడిసిన్స్, 67 రకాల రక్త పరీక్షలకు సంబంధించి ఈ యొక్క ల్యాబ్ లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరన్నా రోగికి అవసరమైన టెస్టులు చేయటం జరుగుతుంది. దానికి ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ ప్రభుత్వం విద్య, వైద్య ఈ రెండింటికి కూడా ప్రాధాన్యత కల్పించి పిల్లల్ని ఏ విధంగా అన్ని రకాలుగా సాంకేతికంగా కూడా అభివృద్ధి చేయడానికి ఏ విధమైన అవసరం ఉందో అవన్నీ కూడా అవసరాలు తీర్చే విధంగా, అలాగే వైద్యానికి సంబంధించి మనం ఏం చేస్తే బీమాని ప్రతి కుటుంబానికి వ్యక్తిగత బీమా చేస్తే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకునే విధంగా కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వారికి మేలు జరిగే విధంగా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తాం.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామివారి కీర్తనలను ఆలపించారు. పాయకాపురంలో వేంచేసి ఉన్న జై సంతోషి మాత అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 19వ తేదీ రాఖీ పౌర్ణమి అమ్మవారి జన్మదినోత్సవం రోజున ప్రారంభమైన ఉత్సవాలు 21వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు వేలాదిగా తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పాయకాపురంలో వెంచేసి ఉన్న జై సంతోషి మాత అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు నేడు అన్నదానం కార్యక్రమంతో ముగిశాయి. భక్తులు వేలాదిగా తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ఏడాది జయంతి ఉత్సవాలు పూర్తయినట్లు చెప్పారు. ప్రత్యేకించి ఈ ఏడాది అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ, కలశ ప్రతిష్టాపన, జయంతి ఉత్సవాలు ఒకే నెలలో అమ్మవారి దయతో విజయవంతంగా జరిగినట్లు చెప్పారు. మహా అన్నదాన కార్యక్రమంతో అమ్మవారి జయంతి ఉత్సవాలు పూర్తయినట్లు వివరించారు. జయంతి ఉత్సవాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల నుండే కాకుండా గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. 3 రోజులు అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆఖరి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు భక్తులు సహాయ సహకారాలు అందించారు. మరి వరుస ప్రోగ్రాలు జరగటం, పోయిన నెల 7, 8, 9 కూడా హోమాలు జరిగి మరి ధ్వజస్తంభం అని శిఖర ప్రతిష్ఠ జరగటం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా పర్వాలేదు, అన్ని రకాలుగా కూడా మాకు సమకూరిని ఈరోజు అన్నదానంతో పూర్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఆ అమ్మ సర్వవేళ సర్వవస్తులందు ఆ భక్తులందరినీ కూడా దాన ధర్మ గుణగణ దైవ కార్యక్రమాలకి ధర్మం చేసే శక్తిని ఆ తల్లి వాళ్ళందరికీ కూడా కలిగించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చి మాకు అమ్మవారు ఇక్కడ మంచి అమ్మవారి గుడి ఉంది చక్కగా తెలియజేయటానికి మాకు ఎంతగానో సహకరించారు. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి తరపున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం పెద్దలందరికీ. చిట్టిబాబు ఆధ్వర్యంలో బాగా చేస్తున్నాడు దేవుడిగా, అమ్మవారి దయ వల్ల అమ్మవారికి బాగా. అలాగే అమ్మని నమ్ముకున్న వాళ్ళు ప్రతిదినం ఇలా జరిగింది అలా జరిగింది అని కూడా వచ్చి ప్రతి ఏట చేస్తాను. నేను కూడా ప్రతి సంవత్సరం విడవకుండా నేను కూడా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. జయ సంతోషమతిగా ఆవిడ నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఆదుకునే ఉంటుంది ఆవిడ. అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీమండ్రి నాగేశ్వరరావు, ఎస్ మార్కండేయులు, జొన్న నాని, చిన్ని లక్ష్మి తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. త్వరలో కేటాయించనున్న నామినేటెడ్ పోస్టుల్లో నగరాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. రాజకీయ చైతన్యం కల నగరాల సామాజిక వర్గం ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుకు తమ సామాజిక వర్గం ఎన్నికలో క్రియాశీలకంగా వ్యవహరించారని, తమకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. చిట్టినగర్లోని నగరాల అసోసియేషన్ కార్యాలయంలో నగరాల సామాజిక వర్గ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రావు మాట్లాడుతూ నగరాల సామాజిక వర్గం పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ఉందని, రాజకీయంగా గతంలో చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. తదనంతరం తమకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందన్నారు. 2024లో నగరాల సామాజిక వర్గం నుండి ఎన్డీఏ అభ్యర్థి కావాలని కోరుకున్నామని, కొన్ని కారణాల వల్ల దక్కలేదని, కానీ మంచి ఎమ్మెల్యే సుజనా చౌదరి గెలిచారని అన్నారు. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. నామినేటెడ్ పోస్టులలో తమ సామాజిక వర్గానికి మంచి పదవి ఇవ్వాలని కోరారు. మా సామాజిక వర్గం సంతృప్తిగా ఉంటుంది. ఇప్పటికే అందరం కూడా బాధతో ఉన్నాము, చాలా కృషి చేసాం. అందరం కూడా ఏకదాటిగా ఎన్డీఏ అభివృద్ధికి కృషి చేసినప్పటికీ కూడా మాకు ఎమ్మెల్యే రాలేదనేటువంటి బాధ ప్రతి ఒక్కరి మనసులో ఉంది. మంచి ఎమ్మెల్యే ఇచ్చినప్పటికీ కూడా మాకు ఆ స్థాయిలో ఉన్నతమైనటువంటి పదవిని నగరాల సామాజిక వర్గానికి మీ ఎన్డీఏ పార్టీల్లో ఉన్నటువంటి సభ్యులకి ఎవరికైనా ఇచ్చినట్లయితే మా సామాజిక వర్గానికి మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రకంగా న్యాయం చేయవలసినటువంటి బాధ్యత గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. దయచేసి మేము వారందరం కూడా అభ్యర్థించేది ఏంటంటే
నగరాల సామాజిక వర్గానికి చక్కటి ప్రాధాన్యతను కలిగినటువంటి పదవులను పోస్టులను నామినేట్ పోస్టులు ఇచ్చినట్లయితే మా సామాజిక వర్గానికి గుర్తించిన వాళ్ళుగా న్యాయం చేసిన వాళ్ళుగా అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆ మూడు పార్టీల యొక్క పార్టీ అధ్యక్షుల్ని కోరుతున్నాను. అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యారావు, కృష్ణా జిల్లా నగరాల సంఘం అధ్యక్షులు అడ్డూరి రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్న నేపథ్యంలో నగరాల సామాజిక వర్గానికి మంచి పోస్టు ఇవ్వాలని కోరారు. రాజకీయ చైతన్యం కల నగరాల సామాజిక వర్గం ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుకు తమ సామాజిక వర్గం ఎన్నికలలో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పారు. కేబినెట్ స్థాయి నామినేటెడ్ పోస్టు తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం అట్లాగే జనసేన అధ్యక్షులు కానీ అట్లాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ మేము అన్ని పార్టీలకి అన్ని రకాలుగా సహకరించాము. ఈ విషయంలో కంపల్సరీగా మాకు న్యాయం చేకూరుస్తారని మేము నమ్ముతున్నాము. ఈ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఆ దిశగా ఆలోచించి మాకు తగిన న్యాయం చేకూరుస్తారని, అదే మాదిరిగా వచ్చిన నామినేటెడ్ పోస్టులు కూడాను క్యాబినెట్ స్థాయిలో ఉండే రకంగా ఉండాలని మేము డిమాండ్ చేయలేదని అర్థిస్తున్నాం. ఆ రకంగా చేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మాకు ప్రాధాన్యత తప్పనిసరిగా కల్పించి మంచి నామినేటెడ్ పోస్టులు ఏదైనా మా వర్గానికి మాకు 3 జిల్లాల్లో కూడా మా నగరాల సామాజిక వర్గం ఎక్కువ ఉంది. ఈ 3 జిల్లాల్లో కూడా అదేవిధంగా గెలిపించడం కూడా జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఈ యొక్క సమావేశం ద్వారాగా మీకు తెలియపరుస్తున్నాం. తప్పనిసరిగా మాకు మంచి పోస్టులు ఇప్పించి గౌరవమైనటువంటి పదవులు దక్కేలాగా ప్రభుత్వం వారు మాకు సహకరించాలని మేము తప్పనిసరిగా ప్రాధాన్యత చేస్తూ ఉన్నాం. మీరు దాని గురించి మీ ద్వారాగా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. శ్రావణ మాసం సందర్భంగా విజయవాడ కృష్ణానది సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసి ఉన్న ప్రత్యేక శనేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి 19 రోజుల పాటు శనేశ్వర స్వామివారి దీక్ష మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ దీక్ష మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. నిన్న రథోత్సవం నిర్వహించారు. స్వామిమాల ధరించిన దీక్షాధారులు ఇతర స్వాములు జ్యోతులతో ఊరేగింపుగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో పాల్గొని స్వామివారికి జ్యోతిని సమర్పించారు. వారికి ఇంటిలో ఉన్న కష్ట నష్టాలు తొలగి శుభసూచకంగా ఉంటుందని నమ్మకమని ఆలయ ప్రధాన అర్చకులు నారాయణమూర్తి తెలిపారు. అందుకని రథోత్సవం రోజున స్వామివారికి జ్యోతులు సమర్పించడం ఆచారంగా ఉందన్నారు. ఈ దీక్షలు 25వ తేదీ వరకు జరుగుతుందని, 25వ తేదీన పూర్ణాహుతితో దీక్ష పరిసమాప్తం అవుతుందని తెలిపారు. జ్యోతులతో ఊరేగింపుగా స్వామివారి రథోత్సవం చేస్తారు. ఈ రథోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారికి జ్యోతి సమర్పించిన వారికి వారింట్లో ఉండేటువంటి కష్ట నష్టాలన్నీ తొలగిపోయి వారింట్లో శుభసూచకంగా ఉంటుంది అని భక్తుల నమ్మకం. అందుకనే ఈ స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం జరిగే రథోత్సవంలో స్వామివారికి జ్యోతుల్ని సమర్పించడం ఆచారంగా ఉంది. అందుచేత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ దీక్షలు 25 వరకు జరుగుతాయి. 25వ తారీఖు పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతితో శనీశ్వర స్వామివారి దీక్ష పరిసమాప్తం అవుతుంది. కావున పూర్ణాహుతి నాడు అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.